నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, గురుగ్రహ మార్పు వల్ల ఏ రాసుల వారికి ఎలా ఉండబోతోంది మనం ఆల్రెడీ సిరీస్ చేశాము. కానీ ఇప్పుడు చాలా మంది ఎప్పటి నుంచో సొంతింటి కళ, మాకంటూ ఒక ఇల్లు ఉండాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇల్లు నచ్చుతుంది, వీళ్ళ బడ్జెట్లో ఉండకపోవడము, వీళ్ళ బడ్జెట్లో వీళ్ళకి నచ్చకపోవడము, ఏదో ఒక కారణం చేత వాళ్ళు కొనలేకపోతూ ఉంటారు. మరి ఈ గురుగ్రహ మార్పు వల్ల, ఈ ప్రభావం వల్ల ఏ రాసుల వారికి ఈ సొంతింటి కళ నెరవేరే అవకాశం ఉందంటారు? మనకి సహజ సిద్ధంగా ఉండే జాతకంలో గురువు అనేది చాలా పవర్ఫుల్ పాజిటివ్ గ్రహం. అంటే ఏంటంటే బలమైన గ్రహం. గురుబలం ఉంటే జాతకంలో ఏ గ్రహాలు ఎక్కడున్నా సరే, ఈ గురువు ఒక్కరు బాగుంటే జాతకంలో, ఈ గురువు యొక్క యోగకాలం వల్ల అందరూ అంటే ఆ జాతకం మొత్తం జీవితాంతం వాడు బాగుంటుంది లెక్క. జాతకంలో గురుబలం లేదు అంటే ఇంకా ఆ జాతకుడికి ఏం చేసినా కలిసి రాదు. అంటే ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లంతో పుట్టిన బేబీకి ప్రతిరోజు ఇంజెక్షన్స్ ఏవో చేసుకుంటూ బతికించాలి తప్ప ఖచ్చితంగా బతుకుతాం గ్యారెంటీ ఉండదు. ఏ రోజుకి ఆ రోజు దినదినగంట 100 ఆయుష్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇలా మనం వింటూ ఉంటాం బయట. ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంతో వాళ్ళు ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు అదృష్టం, ఎన్ని ఇయర్స్ బతికితే అన్ని ఇయర్స్ అదృష్టం అంటారు. అలా జాతకంలో గురువు బలంగా లేకపోతే వాళ్ళ జాతకం అలా ఉంటుంది. పరిహారాలు చేసుకుంటూ వాళ్ళకున్న సమస్య నుంచి బయటపడతారు. మళ్ళీ పరిహారాలు చేసుకుంటూ మళ్ళీ సమస్య నుంచి బయటపడతారు. చూడండి, సమస్యలు వస్తూనే ఉంటాయి. వాళ్ళు పరిహారాలు చేస్తుంటారు, సమస్యలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా జాతకంలో గురుబలం తక్కువ ఉన్న వాళ్ళు, గురుబలం లేని వాళ్ళకి జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మనకి గ్రహస్థితి గోచార రీత్యా వచ్చే గ్రహస్థితి ఏదైతే ఉందో మనకి ఉచ్చ స్థితిలో గురువు కర్కాటక రాశి. సో కర్కాటక రాశి ఆయనకి చాలా మంచి స్థానం. ఇక్కడి నుంచి ఆయన ఏ రాశిని చూస్తే ఆ రాశి వాళ్ళకి అదృశ్య యోగాలు కలుగుతాయి. అలాగే ఏ రాశి వాళ్ళు ఈ కర్కాటక రాశిని చూస్తారో వాళ్ళకి అదృష్టం కలుస్తుంది. ఏ రాశి వాళ్ళు ఈ గురువుని చూస్తుంటారో వాళ్ళకి ఆ రాశి వాళ్ళకి అదృష్టం ఉంటుంది. అలాగే గురువు ఉన్న రాశి నుంచి గురువు ఏ రాశిని చూస్తాడో ఆ రాశి వాళ్ళకి అదృష్టం కలుగుతుంది. సో ఇక్కడ మనకి ఏమైంది, ఆల్మోస్ట్ ఒక 3-4 రాశులు ఈజీగా మీరు అనుకున్న సొంత ఇళ్ళ కళ నిజమయ్యే అవకాశం ఉంది. అయితే 12 ఏళ్ళకి కానీ ఈ అవకాశం రాదు. మళ్ళీ ఇది నిజంగా సువర్ణ అవకాశం వాళ్ళకి. ఈ సువర్ణ అవకాశంలో చాలా విశేషంగా వాళ్ళు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. అయితే ఇది గోచారీత్యా అదృష్ట యోగాలు ఖచ్చితంగా ఉన్నప్పటికీ జన్మజాతకం అనేది ఉంటుంది మనిషికి, వ్యక్తిగత జాతకం. సో వ్యక్తిగత జాతకంలో లగ్నానికి కానీ తర్వాత వాళ్ళ దశకు కానీ గురువు యోగకారకుడైతే ఖచ్చితంగా 110% వీళ్ళు జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ జాతకానికి గురువు బలం ఇవ్వకపోయినా, అది యోగకారకుడు కాకపోయినా ఈ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అయితే ఏదో ఒకటి కొనుక్కుంటారు. ఇల్లే కడతారో, పొలమే కొంటారో, స్థలమే కొంటారో, ఏదో ప్రాపర్టీస్కి అయితే ఖచ్చితంగా కొనే అవకాశం ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే గోచార రీత్యా జరిగే ఏవైతే ఉన్నాయో 100% జరుగుతాయి. దాంట్లో మొట్టమొదటిగా మనం చూసుకుంటే మీనరాశి వాళ్ళు కొనుక్కుంటారు. మీనరాశి. సో మీనరాశి వాళ్ళకి యోగం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళకి ఏలినాటి ప్రభావం నడుస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన మరి ఇప్పుడు శనేశ్వరుడు అంటే ఏంటంటే కర్మాధిపతి. సో ఏ కర్మనైనా నివృత్తి చేయించాలి. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే అంత మామూలు విషయం కాదు కదా. సో అది కూడా ఒక రకమైన కర్మే. ఒక వివాహం చేయాలంటే అంత విషయం మామూలు విషయం కాదు కదా. అది కూడా ఒక కర్మ కింద లెక్క వస్తుంది. సో మంచి కర్మలు, పాప కర్మలు, 2 కర్మలు కర్మ కింద వస్తుంది. అంటే పని చేసేదాన్ని కర్మ కింద చేస్తారన్నమాట. సో ఖచ్చితంగా వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది, లేదా స్థలం కొనుక్కునే అవకాశం ఉంది, లేదా పొలం కొనుక్కునే అవకాశం ఉంది. ఏదో ఒక ప్రాపర్టీని వీళ్ళ పేరున వచ్చే అవకాశం మీనరాశి వాళ్ళకి శుభ్రంగా ఉంది కొన్ని రెమెడీస్ చేసుకుంటే. నెక్స్ట్ రాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. వృశ్చిక రాశి వాళ్ళు, ఈ వృశ్చిక రాశి వాళ్ళకు చాలా అదృశ్య యోగం ఖచ్చితంగా ఉంది. ఇల్లు కొనుక్కోవడం, లేదా ప్రాపర్టీస్ వీళ్ళ పేరున మారడం కానీ, షిఫ్ట్ అవడం కానీ. అంటే ఎందుకు చాలా మంది చిరాస్తులు ఉంటాయి కదా. తర్వాత ఎన్నో రోజుల నుంచి కోర్టులో కేసులు ఉంటుంటాయి. ఆ కోర్టులో కేసులు వీళ్ళ మీదకి వస్తుందా, వీళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తుందా రాదా అనేది నడుస్తూ ఉంటుంది. అలాంటి నుంచి బయటపడే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకు ఖచ్చితంగా ఉంది. సో వీళ్ళు కూడా ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశం 110% ఉంటుంది. ఇంకా మనం తీసుకుంటే కన్యా రాశి వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళకున్న అవకాశం 100% ఉంది. వీళ్ళు కూడా తీసుకోవచ్చు.
ఎంత వీళ్ళకి ఏది కావాలంటే అది వీళ్ళు ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నప్పుడు జరుగుతుంది. కాకపోతే అందరూ కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి, చేసుకుంటే అవుతుంది. ఇప్పుడు గురువు గ్రహం అనేది చాలా పెద్ద గ్రహం, పెద్ద ప్లానెట్. సో గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా మనకు తెలిసిన గురువు గారి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం, ఎలా వెళ్తావు? నువ్వు మీ గురువు గారి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తాను, గురువు గారికి వెళ్ళడానికి ఏం చేస్తావు అమ్మా? మామూలుగా చాలా పద్ధతిగా ఏదో పట్టుకెళ్ళి వాళ్ళకి ఏది ఇష్టమో ఏదో పళ్ళు, స్వీట్స్. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో పట్టుకెళ్తాం, ఉచితం వెళ్ళాం కదా. అలాగా నచ్చినవి ఏదో కొంతమంది నచ్చింది తీసుకెళ్తాం, లేకపోతే నచ్చినవి తీసుకెళ్లే పరిస్థితి లేనప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. అలా ఉచితంతో వెళ్ళకూడదు. అలాగా మీనరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి గురుగ్రహం అనుగ్రహం కోసం వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకోవాలి. మీనరాశి, వృశ్చిక రాశి, కన్యా రాశి వీళ్ళు ముగ్గురు ఏంటంటే ప్రతి గురువారం కాస్త అంత అన్నదానం చేయాలి. అన్నదానం చేస్తే 100% మీరు అనుకున్నది జరుగుతుంది. సో అన్నదానం ఎంతమంది చేస్తారన్నది వాళ్ళ వాళ్ళ స్తోమత బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను 200 మంది చేయగలనండి, ప్రతి గురువారం చేయండి. చక్కగా నిక్షేపంగా బంగారం లాంటి ఇల్లు కడతారు. అది లేదు నాకు అంత స్తోమత లేదంటే 10 మందికి చేయండి, లేకపోతే ఒక్కరికైనా చేయండి. వాళ్ళ స్తోమత బట్టి. ఇప్పుడు స్తోమత ఉండి స్థితి ఉండి కూడా లోభత్వం చూపించకూడదు. ఎప్పుడైనా లోభత్వం మనలో ఉందనుకోండి, ఆ లోభత్వానికి భగవంతుడు అంటే నీ మనసులో నీకు బోళ్ళంతా నీకు పెట్టే అవకాశం ఉన్నప్పటికీ నువ్వు పెట్టట్లేదు, అందుకే నేను నీకు ఎందుకు ఇస్తాను అని అడుగుతారు. ఇప్పుడు మీకు మనం అనుకున్నాం కదా అర్హత అనేది కావాలని చెప్పేసి. అర్హత ఏంటంటే తన దాంట్లో తనకు వచ్చిన దాంట్లో నుంచి కొంచెం భాగాన్ని ఇస్తే కొన్నా వస్తుంది. అలాగా అర్హత కంపల్సరీ కావాలి. సో అర్హత అనేది సంపాదించుకుంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి 110% కట్టుకునే అవకాశం ఉంటుంది. ఇల్లు కట్టుకునేది ప్రతి గురువారం చేయాలి, ప్రతి గురువారం ఈ పనులు చేయాలి. లేదా చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంత స్వీట్స్ పంచుతూ ఉండాలి. ఇష్టమైన పదార్థం ఏంటంటే తీపి పదార్థం అంటే ఎవరికి ఇష్టం కదా, చాక్లెట్స్ కానీ, లడ్డూలు కానీ, కోవా కానీ ఇవి పంచుతూ ఉండాలి. అలాగే దేవాలయానికి వెళ్దాం, ప్రతి గురువారం దేవాలయానికి వెళ్ళి ఆయన ఇప్పుడు గురువు అంటే మనకి ఆయనే గురువు కనుక దత్తాత్రేయ స్వామి కానీ, సాయిబాబా టెంపుల్ కానీ, లేకపోతే శ్రీపాద వల్లభుల గుడి కానీ ఏ గుడికైనా వెళ్ళొచ్చు. దర్శనం చేసుకొని అక్కడ ఏదైనా అన్నదానం చేయడం లేదా ప్రసాదం పంచడం, కుదరకపోతే ఎక్కడైనా చేయొచ్చు అన్నదానం, కుదిరితే అక్కడ లేకపోతే ఎక్కడైనా. ఇలా ప్రతి గురువారం చేస్తూ ఉంటే ఈ సంవత్సర కాలంలో వీళ్ళు ఖచ్చితంగా 101% కట్టగలరు. చాలా చక్కటి రెమెడీ చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.